మా వీడియో మీకు నచ్చిందా? వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. మా మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ హ్యాపీ దీపావళి. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న 29 చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కీలక విలన్ పాత్రకు సీనియర్ హీరో రాజశేఖర్ను రాజమౌళి ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది రాజశేఖర్కు పెద్ద అవకాశమని సినీ వర్గాలు అంటున్నాయి. సినిమా బడ్జెట్, ఇతర నటీనటుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. 29 దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయానికి తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ అనే ట్యాగ్ లైన్ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, అది కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేయడం. దాంతో ఆటోమేటిక్గా అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. భారీ గ్రాఫిక్స్తో విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ. ఈసారి ట్రిపుల్ ధమాకా. సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయం. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. అలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే, రాజమౌళి ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం టాలీవుడ్ సీనియర్ హీరోను తీసుకున్నాడట. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు, రాజశేఖర్. అవును, రాజశేఖర్ చాలా కాలంగా మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. విలన్ రోల్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మధ్య నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ మరో బంపర్ ఆఫర్ ఆయనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఒక విలన్ రోల్ కోసం రాజశేఖర్ను అప్రోచ్ అవగా వెంటనే ఓకే చేసేశాడట ఆయన. ఈ పాత్రకు చాలామంది హాలీవుడ్ నటులను అనుకున్నాడట రాజమౌళి. కానీ ఫైనల్గా ఆ అవకాశాన్ని రాజశేఖర్కు ఇచ్చాడు. దీంతో రాజశేఖర్ చాలా హ్యాపీ ఫలవుతున్నాడట. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా మొదలుకాబోతుందట. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ పరుద్విరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్గా నటిస్తున్న విషయానికి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వారణాసి అనే డివోషనల్ టైటిల్ పరిశీలనలో ఉంది. నవంబర్లో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 29 చిత్రంలో రాజశేఖర్కు దక్కిన ఈ విలన్ పాత్ర ఆయన కెరీర్కు టర్నింగ్ పాయింట్గా మారుతుందని అంచనా. భారీ బడ్జెట్, గ్లోబల్ క్యాస్టింగ్తో రూపొందుతున్న ఈ సినిమా సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు.